న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయకాలం దేవుని యొక్క మహాకృపను బట్టి మనం సజీవుల లెక్కలో లెక్కించబడ్డాం. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాం, ఎంతగానో ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఈ దినం కొరకు కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక నుండి 4వ అధ్యాయము 2వ వచనములో ఉన్న సంగతులను మనం చదువుదాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలి అనే విషయంలో చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు భౌతిక పరంగా ఉంటాయి. మనం చేసే ప్రార్థనలు శరీర సంబంధంగా ఉంటాయి. మనం చేసే ప్రార్థనలో కొన్ని మాత్రమే ఆత్మీయంగా ఉంటాయి. మనం చేసేటప్పుడు ప్రార్థనలో నిలకడగా ఉంటున్నామా లేదా? మనసు ఎక్కడెక్కడో సంచరించి పెదవులతో స్తుతిస్తూ ఉందా? మనసు ఎక్కడెక్కడో సంచరించి దేవుని ఎదుటకొచ్చి ప్రార్థన చేస్తూ ఉందా? ఓ నిలకడలేని ప్రార్థన చేస్తూ ఉన్నామా మనము? ఒకసారి ఈ మాటను గమనించాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అంటే ప్రార్థించేటప్పుడు దేవునికి మన స్వరాన్ని వినిపిస్తున్నాము, మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాము, దేవునికి మనకున్న సమస్యలన్నీ ఏకరువు పెట్టి చెబుతూ ఉన్నాము. అయితే మెలకువ కలిగి ప్రార్థించాలి, మెలకువ లేకుండా చేయకూడదు. ఆ మాట చెబుతూ, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి బోధింపవలసిన విధముగానే అన్నాడు. అంటే క్రీస్తు మర్మము అంటే క్రీస్తును గూర్చిన జనన మరణ పునరుద్ధానాల సంగతులను పౌలు బోధిస్తున్నప్పుడు బోధింపవలసిన విధముగానే బోధించటానికి సమయం దొరకాలని, అది దేవుడు దయచేయాలని మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి అని కొలస్సీ సంఘానికి చెప్పాడు. మనం ఎప్పుడైనా మన సంఘ కాపరి కొరకు సువార్త చెప్పటానికి ద్వారాలు తెరవబడాలని ప్రార్థించామా? ప్రార్థనలో నిలకడగా ఉన్నామా? దాని యందు మెలకువగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ వాక్యం చెప్పటానికి అనుకూలమైన సమయం దేవుడు ఇవ్వాలని మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు అన్నాడు. అంటే అక్కడ దేవుడు దయచేయవలనని పుట్నోట్లో వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరువవలెనని. అవును, ప్రార్థించేటప్పుడు అయా మా సంఘం ద్వారా అనేక చోట్ల వాక్యం ప్రకటించబడాలి అని ప్రార్థనలో ఎత్తిపట్టాలి. ఎంతసేపు చేసినా స్వస్థతల కొరకు, మనము మన అవసరాల కొరకు ప్రార్థన చేయటమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడైనా చెప్పాల్సిన సందర్భం కలిగించమని, ద్వారాలు తెరవమని దేవుని ఎదుట ప్రార్థించాలి. అయితే ఈ విషయాన్ని మీరు గమనించారని నేను నమ్ముతూ ఉన్నాను. మీకు ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓ చోట ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి ఎంతో సేవలు చేసి తన యొక్క మత గురువుని మెప్పించగలిగాడు. అయితే ఆ యొక్క గురువు ఏం చేశాడు అంటే
అతనికి ఒక విచిత్రమైన గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ గుర్రానికి కూడా చాలా దైవభక్తి ఎక్కువ. అయితే అక్కడ గుర్రానికి ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? ఓ దేవుడా అని చెబితే అది చాలా వేగంగా పరిగెత్తుద్దు. ఆ వేగం తగ్గకుండా ఉండాలి అంటే ఓ దేవుడా అనే పదం 2 సార్లు అనాలి. ఓ దేవుడా, ఓ దేవుడా అని మళ్ళీ మళ్ళీ అంటూనే ఉండాలి. అలాగా ఆ గుర్రాన్ని ఆపాలి అంటే కళ్ళెం బట్టి లాగితే ఆగదు. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమని? ధన్యవాదాలు దేవుడా అంటే వెంటనే గుర్రం ఆగిపోతుంది. అయితే ఆ గుర్రాన్ని, ఆ యొక్క గుర్రానికి ఉన్న వింత స్వభావాన్ని అంతటినీ కూడా ఋషికి వివరించి ఆ తర్వాత గురువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గుర్రపు స్వారీ చేయాలని ఇష్టపడిన ఆ యొక్క ఋషి గుర్రం మీద ఎక్కి ఓ దేవుడా అన్నాడు. అన్నాడో లేదో వెంటనే గుర్రం వాయువేగంతో పరిగెత్తింది. పరిగెత్తుతుండేసరికి ఆ యొక్క ఋషికి గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించేసరికి మళ్ళీ వేగం పెంచాలని ఓ దేవుడా, ఓ దేవుడా అని 2 సార్లు అన్నాడు. ఇప్పుడు మరింత వేగంతో ఆ యొక్క గుర్రం దూసుకుని వెళ్ళిపోతూ ఉంది. తుఫాను వేగంతో వెళ్ళిపోతూ ఉంది. వెళుతూ 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 అది కొండల వైపు పరిగెత్తింది. ఆ తర్వాత ఆ యొక్క వేగానికి ఈ యొక్క ఋషి మైమర్చిపోయి కాసేపటికి కళ్ళు తెరిచి చూశాడు గుర్రం మీద నుండి. చూస్తే ఏముంది? గుర్రం ఓ పెద్ద అగాధంలో పడబోయే స్థితిలో దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. వెంటనే తన గురువు చెప్పిన ఆ యొక్క విషయం గుర్తుకొచ్చింది. వెంటనే కళ్ళు మూసుకుని ధన్యవాదాలు దేవుడా అని దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు. వెంటనే గుర్రం ఆగిపోయింది. గుర్రం అట్లా ఆగిపోయిందో లేదో దేవుడికి ఓసారి ఆపినందుకు, ప్రమాదంలో నుంచి తప్పించినందుకు ఆ యొక్క వందనాలు చెబుతాను అనుకుని మళ్ళీ ఓ దేవుడా అన్నాడు. అన్నాడో లేదో వెంటనే అది పరిగెత్తడం ప్రారంభించి అగాధపు లోయలో పడిపోయింది. గుర్రంతో పాటు ఆ యొక్క ఋషి కూడా చనిపోవడం జరిగింది. ఇది కొంత మనకి యాంత్రికంగా అనిపించిన దీని లోపల ప్రార్థించే విషయం ఉంది. మనం ప్రార్థించేటప్పుడు మెళకువ లేకపోతే ఈ ఋషి గుర్రాన్ని దోలినట్టుగానే ఉంటుంది. మనం ప్రార్థించినప్పుడు నిలకడ లేకపోతే ఈ ఋషి గుర్రాన్ని తోలినట్టుగానే ఉంటుంది. కనుక మనల్ని మనము దేవుని యొక్క పని కొరకు, సువార్త ప్రకటన కొరకు ద్వారాలు తెరవాలని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన ప్రార్థన ఈ ఋషి గుర్రాన్ని కంట్రోల్ చేయలేక అగాధంలో పడినట్టుగా మన ప్రార్థన ఉందా? ఒకసారి ఆలోచన చెయ్యండి. దేవుడు మీ పరిస్థితుల్లో ప్రార్థనలో పరిశుద్ధాత్మ నడిపింపును కోరండి. సంఘం కొరకు, సంఘ నాయకుడి కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.